ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అన్ని తెలిసిన వ్యక్తులే మళ్ళీ వచ్చి దేవుణ్ణి పరిశోధించినప్పుడు ఆయన చెప్తున్న మాట, నీవు ఆజ్ఞలను అనుసరించుచున్నావా? ఏంటిది ఆజ్ఞలు అనంటే ఇక్కడ మనకు 18వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. దేవుని ప్రియులారా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడి యందు సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో కూడిన జీవితాలతో తండ్రి కుమారులను ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, కుమారుడి ద్వారా రక్షణ మనకు కలిగింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే అవన్నీ